కరెంటు కోతల విషయంలో సీఎం రేవంత్ తన ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా ప్రతిపక్షాలు విద్యుత్ ఉద్యోగుల మీద అభాండాలు మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ హరీష్ రావు ట్వీట్ చేశారు. విద్యుత్ రంగ వైఫల్యాలకు నేనే బాధ్యున్నట్టుగా మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఆయన వైఖరి ఆడరాక పాత గజ్జలనే సామెతను గుర్తు చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ ఉద్యోగుల సహకారంతో పటిష్టమైన వ్యవస్థ నిర్మించిందని హరీష్ పేర్కొన్నారు. రెప్పపాటు కాలం కూడా కరెంటు కోతలు లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిపింది. కేవలం 5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వ్యవస్థను కుప్పకూల్చింది. గృహ, వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు సరిపోయి విద్యుత్ సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైంది. తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాలు విద్యుత్ ఉద్యోగులపై రేవంత్ రెడ్డి నిరాధార ఆరోపణ చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన విద్యుత్ ఉద్యోగులను చీటికి మాటికి నిందించడం, చర్యలు తీసుకోవడం వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే. విద్యుత్ ఉద్యోగులపై నెపం నెట్టడమే తప్ప కరెంటు కోతలను ఎలా సరిదిద్దాలనే చిత్తశుద్ది ముఖ్యమంత్రికి లేకపోవడం దురదృష్టకరమంటూ హరీష్ వ్యాఖ్యానించారు. సీఎం ఇలాంటి చిల్లర మల్లర చేష్టలు మాని కేసీఆర్ హయాంలో రెప్పపాటు కూడా పోని విధంగా 24 గంటల విద్యుత్తునిచ్చినట్టుగా అన్ని రంగాలకు సరఫరా చేస్తే మంచిది. తనలాగే అందరూ కుట్రలు, కుతంత్రాలకు పాల్పడతారని సీఎం భ్రమంలో ఉన్నట్టున్నారు. వాటిని వీడి పాలనపై దృష్టి పెడితే మంచిదంటూ హరీష్ రావు హిత పలికారు. కరెంటు కోతల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు తన ప్రభుత్వ వైఫల్యాన్ని అంగీకరించకుండా ప్రతిపక్షాలు విద్యుత్ ఉద్యోగుల మీద అభాండాలు మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. విద్యుత్ రంగ వైఫల్యాలకు నేనే బాధ్యున్నట్టుగా మాట్లాడడం విడ్డూరంగా ఉంది అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.